దేశవ్యాప్తంగా మెడికల్ షాప్స్ అన్ని బంద్ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం నుంచి ఆన్లైన్ ఫార్మసీల అమ్మకాలని వ్యతిరేకిస్తూ ఏఐఓసిడి పోరుబాట పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ షాప్ల బంద్ కూడా నడుస్తోంది. తెలంగాణలో 25,000కు పైగా ఔషధ దుకాణాలు మూతపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా మెడికల్ విక్రయాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఏఐఓసిడి పిలుపుతో దరిదాపు 12 లక్షల మంది మెడికల్ షాప్ వ్యాపారులంతా కూడా ఈరోజు రోడ్డెక్కారు. కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. యాంటీబయాటిక్స్ దుర్వినియోగం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మెడికల్ షాప్ యాజమాన్యం. మరోవైపు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పాలకుల చర్యలు కూడా నడుస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల పాటు ఫార్మసీ ఓపెన్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశించారు. ఇంతకీ ఏఐఓసిడి డిమాండ్లు ఏంటి, ప్రభుత్వాలు ఏం చేయాలి, కార్పొరేట్ మాఫియా చేతుల్లో వైద్య రంగం మెడికల్ రంగం బందీ అవుతోందా, నకిలీ మందులకు అడ్డుకట్ట పడే పరిస్థితులున్నాయా, అసలు ఫార్మసీ వ్యాపారులు ఎందుకు రోడ్డెక్కుతున్నారు, మెడిసిన్ కష్టాలపై అసలు ఎలాంటి క్లారిటీలు ఇవ్వబోతున్నారు. సో ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కెమిస్ట్ అసోసియేషన్లు మొత్తం కూడా బంద్కు పిలుపునిచ్చాయి. గతంలో కూడా చాలా సందర్భాల్లో బంద్లు చేసినటువంటి క్రమాలు కూడా ఉన్నాయి. ఈ ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలు ఆపాలంటూ కూడా ఇది ఈరోజు మొదలైనటువంటి పోరాటం ఏం కాదు. ఇది ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ల నుంచిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో గత 10 ఏళ్లుగా ఆన్లైన్ ఫార్మసీలపైన పోరాటం నడుస్తూనే ఉంది. బట్ ఫలితం మాత్రం ఏమీ కనిపించట్లేదు. దీనికి నిరసనగా ఈరోజు మెడికల్ షాప్ యజమానులు అసోసియేషన్ మొత్తం కూడా రోడ్డుపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బట్ ఈ ప్రైవేట్ ఆన్లైన్ మెడికల్ డెలివరీస్ ఆగేనా, పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి మాట్లాడదాం. మనతో పాటు రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లాగే రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. మెడికల్ అసోసియేషన్ నుంచి, మెడికల్ షాప్స్ అసోసియేషన్ నుంచి. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే, రామకృష్ణ గారు ఇద్దరికి నమస్తే అండి. నమస్తే సార్, వెల్కమ్. థాంక్యూ సార్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? సో అదే వాస్తవానికి పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో మెడికల్ షాప్స్ లేకపోతే చాలా పరిణామాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో మీ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజమే సార్, మాకు కూడా సామాన్య మానవుడికి ఇబ్బంది కలగడం మాకు కూడా ఇష్టం లేదు. మేము నిజామాబాద్ జీవితంలో ఉదయం 8 గంటల నుంచి, కొంతమంది 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మేము దాదాపు 30 సంవత్సరాల సర్వీస్లో ఉన్నాము. ప్రజల సేవే మాకు ఇదివరకు ముఖ్యము, ప్రజల ఆరోగ్యమే ముఖ్యము. కానీ తప్పని పరిస్థితుల్లో మాకు ఆన్లైన్ తోటి మాకు తెలియకుండా మా కస్టమర్లకి వాళ్ళు ఎక్కువ లాభాలు కానీ, డిస్కౌంట్స్ కానీ, డీప్ డిస్కౌంట్స్ ఆశ పెట్టేసి వాళ్ళని నకిలీ మందులు, వాళ్ళ సొంత బ్రాండ్లు వాళ్ళకి విక్రయించి మాలాంటి 30 సంవత్సరాల నుంచి ఈ ట్రైనింగ్ నమ్ముకున్నటువంటి ప్రజలకు సర్వీస్ చేస్తున్నట్టు మా కొట్టి వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు ఇంకా రాజ్యం వెళ్తున్నారు. ఇలాంటి ఆర్గనైజేషన్స్ అగేన్స్ట్ గానే మా ఈ పిలుపు. మాలాంటి వ్యాపారాలు కాపాడుకోవాలి, ప్రజలకు మేము ఇంకా సేవ చేసే మాకు అవకాశం ఇవ్వాలని మా కోరిక. బట్ ఇట్లాంటి అంటే మీరు ఆన్లైన్ వాటికి వ్యతిరేకంగా ఈరోజు ఫార్మసీలు బంద్ చేస్తున్నారు. బట్ ఈ నడుస్తున్నటువంటి క్రమంలో చాలా పొద్దున్న నుంచి కూడా బ్లాక్ మార్కెట్లు తెరుచుకున్నాయి. బ్లాక్లో మెడికల్ షాప్స్ ఓపెన్ అవుతున్నాయి. అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే మెడికల్ షాప్స్ కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ చేస్తున్నాయి. సో కొన్ని నిరసనలు కూడా తీవ్రంగా కనిపిస్తున్నాయి. బ్లాక్లో కూడా మెడిసిన్స్ కొనడానికి ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఏం పడట్లేదు. బ్లాక్ మార్కెట్ ఇమీడియట్గా తెలుసుకుంటున్నారు. సో ఆ విషయంలో మరి ఏమైనా అడ్డుకట్టలు వేసేటువంటి చర్యలు తీసుకుంటున్నారా? ఆ విషయంలో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అంటే మేము ఈ విధంగా ఈ రోజు మేము చేయబోతున్నాం. దాదాపు 15 రోజుల నుంచి మేము సోషల్ మీడియాలో కానీ, మా కస్టమర్స్ కానీ మేము ఎనఫ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చామండి. కావాల్సిన ఇంపార్టెంట్ మెడిసిన్ స్టాక్ చేసుకోవాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు ఒక రోజులో అని మేము ఆల్రెడీ చాలాసార్లు అన్ని విధాలుగా చెప్పాము. మా షాప్లో కూడా డిస్ప్లేలో పెట్టాము, వాట్సాప్లో కూడా షేర్ చేస్తూనే ఉన్నాము. సో ఎమర్జెన్సీ మెడిసిన్స్ తప్ప జనరల్ మెడిసిన్స్కి ఏ ఇబ్బంది కలగదని మేము అనుకుంటున్నాము. ఈ బ్లాక్ మార్కెటింగ్ అంటే లాస్ట్ మూమెంట్ ఏమైనా యాక్సిడెంట్ కేసెస్ కానీ అలాంటివి జరిగితే దానికి హాస్పిటల్స్ ఉన్న ఫార్మసీస్ ఆల్రెడీ వర్క్ అవుతున్నాయండి. దీంట్లో ఇబ్బంది ఏంటంటే స్టాకిస్ట్ లో కూడా, అంటే మా సప్లై చైన్ కూడా కొద్దిగా మాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి, పూర్తిగా సహకరిస్తుంది కాబట్టి సప్లై చైన్ దెబ్బతినొచ్చు. కానీ హాస్పిటల్ కౌంటర్స్ మేము డిస్టర్బ్ చేయట్లేదండి. సామాన్య మానవుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా యొక్క పాయింట్ ని ప్రజలకు చేరవేయాలి, ప్రభుత్వం చేరవేయాలి మా ఉద్దేశం అండి. ఈ బంద్కి ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ కి, పాలకులకి మా యొక్క కష్టాలు. 12 లక్షల షాపులు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల షాపులు ఉన్నాయి. దీన్ని నమ్ముకొని వందల వేల లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి నిలబడి ఉన్నాం. చిన్న షాపులు అండి, అంటే 15-16 గంటలు సర్వీస్ ఇచ్చే షాపులు 30 సంవత్సరాల సర్వీస్లో ఉంటాయి. కాబట్టి మమ్మల్ని కాపాడాలి, అట్లాగే ట్రేడ్ ని కాపాడాలి, ఎంప్లాయ్మెంట్ కాపాడాలి అని మా ఉద్దేశం.